లైఫ్ హెల్దీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిద్రపోవడానికి రెడీగా ఉన్నానన్నమాట. సో నేను లాస్ట్ టైం రూప్చంద్ ఫిష్ కర్రీ అనేది షేర్ చేశాను. మీరందరూ ట్రై చేశారా? ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా ఇంకా తెలియలేదు. ఎవరైతే ట్రై చేశారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. టేస్టీగా ఉందో, టేస్ట్ కుదరలేదో ఏదో ఒకటి అనమాట. ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే అదే రూప్చంద్ ఫిష్ తవ్వ ఫ్రై అనమాట. ఆ తవ్వ ఫ్రై నేను ఆల్రెడీ ఆ రోజే చేశాను. కాకపోతే మళ్ళీ వరుసగా ర్యాండమ్గా ఫిష్ కర్రీ పెట్టి ఫిష్ ఫ్రై పెట్టి ఎందుకు అప్పుడే అని ఇప్పటిదాకా దాచి ఉంచారనమాట దాన్ని. సో నేను సాటర్డే ఎందుకు పెడుతున్నానంటే ఒకవేళ మీకు ఫిష్ నిజంగా నచ్చితే ఏమిటండి తెప్పించుకుని చూడండి, తప్పకుండా నచ్చుతుంది. సండే టైం ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియో చూసి రేపటికి మీరు అప్డేట్ అయ్యి రూప్చంద్ ఫిష్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ రూప్చంద్ ఫిష్ అనేది నేను ఈరోజు 3 టైప్స్లో చూపించబోతున్నాను అనమాట. ఒకటి రాయలసీమ స్టైల్, అంటే అది మా అత్తగారు నేర్పింది. ఇంకొకటి పెప్పర్ ఫ్రై, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అది. ఇంకొకటి ఏంటంటే మన కర్ణాటక స్టైల్ అనమాట, నేను చిల్లీ పౌడర్తో చేసింది. అది కూడా చూడ్డానికి కలరు, రంగు, రుచి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ 3 నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆఫ్టర్ ఫ్రై నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసుకున్నాను. నేను ఆ 3లో నేను పెప్పర్ ఫ్రైతో ఏది చేశాను, మిర్చితో ఏది చేశాను అని కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అన్ని ముక్కల్లో టేస్ట్ చూస్తే తప్ప నాకు తెలియలేదు ఏది మిర్చితో చేసింది, అంటే ఏది రాయలసీమది, ఏది రాయలసీమ స్టైల్, ఏది పెప్పర్ ఫ్రై స్టైల్ అనేది నాకు తెలియలేదు. ఇప్పుడైతే మనం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఈ పీసెస్ గుర్తున్నాయి కదండి. లాస్ట్ టైం నేను ఫిష్ కర్రీ చేసినప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ ఫిష్ అనేది నేను తవా ఫ్రై చేద్దామని. ఫస్ట్ అయితే వీటిని పసుపు, ఉప్పు వేసి నీట్గా కలుపుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. కలుపుకోమన్నాను కదా అని మరీ నలిపేయకండి, చాలా స్మూత్గా సున్నితంగా ఉండాలన్నమాట. ఫిష్ ఈజీగా విరిగిపోతుంది. సో నీట్గా సున్నితంగా కడగాలి. వీటిని పసుపు, ఉప్పు వేసి ఎందుకు కడుగుతానంటే వాసన అనేది ఉంటుంది కదా, నీచు వాసన, అది పోతుందని. మన ఫస్ట్ తవా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇవేనండి: కరివేపాకు, మిర్చి, అల్లం వెల్లుల్లి, ఇంకా సాల్ట్. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు ఇది ఫైన్గా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, బరకగా అయినా పర్వాలేదు, ఇలా అయితే సరిపోతుంది. నేను ఇంత కొంచెం ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ పేస్ట్ 2-3 పీసెస్కి మాత్రమే కావాలి, అందుకే అలా చేసుకున్నాను. కొంచెం వాటరీగా ఉంది కదా, వీటిలో మనం ఏం చేయాలంటే రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేయాలి. నేనైతే బ్రౌన్ రైస్ పౌడరే యాడ్ చేస్తున్నానండి. నార్మల్ దానికంటే కూడా బ్రౌన్ రైస్ పౌడరే చాలా బెటర్గా అనిపించింది నాకు టేస్ట్లో కూడా. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసుకుని నీట్గా కవర్ చేయాలన్నమాట ఫిష్ పీసెస్ని. ఈ పీసెస్లో ఈ షేప్లో ఉన్న పీసెస్లో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. పిల్లలకు మనం ఈజీగా తినిపించేయచ్చు. అంటే తవా ఫ్రై చేసిన తర్వాత ఒక వేలు పెట్టి తీయగానే సపరేట్ అవుతాయి ముళ్ళులు, ఇంకా ఈ పక్కన కండ అనేది. సో ఈజీగా మనం ఇది పిల్లలకు అనేది తినిపించేయచ్చు. వాటరీగా ఉన్నప్పుడు, అంత వాటర్గా ఉన్నప్పుడే పూసేయకండి, ఎందుకంటే దాంట్లో రైస్ ఫ్లోర్ వాడతాం కాబట్టి. రైస్ ఫ్లోర్ మనకి గట్టిగా అవ్వడానికి, పేస్ట్ కన్సిస్టెన్సీ గట్టిగా ఎంతవరకు అయితే బాగుంటుందో దాన్ని బట్టి మీరు రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు బ్రౌన్ రైస్ పౌడర్ యాడ్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా మీకు బాగుంటుంది. సో ఇవన్నీ పక్క తీసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టాలండి, ఖచ్చితంగా 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉండాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది పెప్పర్ ఫిష్ ఫ్రై అండి, పెప్పర్ అండ్ జీరా ఫిష్ ఫ్రై అనమాట. నేను ఆల్రెడీ జీరా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మిరియాలని. నేను చాలా కొన్ని తీసుకున్నానండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మిరియాలు తీసుకోవచ్చు, క్వాంటిటీ అనేం లేదు, ఎవరి స్పైసెస్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. ఇవి నేను రోల్ యూస్ చేసి చిత్తగొట్టేస్తున్నాను, ఎందుకంటే మిక్సీ జార్లో అంత కన్సిస్టెన్సీగా ఫైన్గా పేస్ట్ అవ్వవని. సో ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలన్నమాట, మిగతా అల్లం వెల్లుల్లి అంతా. నేను ఇక్కడ 2 పౌడర్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే కార్న్ఫ్లోర్ పౌడర్, మొక్కజొన్న పిండి 1/2 స్పూను, 1 స్పూను బ్రౌన్ రైస్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు మైదా పిండి మాత్రం యాడ్ చేయొద్దండి.
చూసారా గట్టి ముద్దలాగా అయిపోయింది కదా. దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్పైసెస్ అనేవి కరెక్ట్గా పట్టడానికని యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం అంటే ఆ కన్సిస్టెన్సీ పోకుండా మరీ అంత లూజ్గా అవ్వకుండా పేస్ట్ ఒక హాఫ్ నిమ్మ చెక్క అనేది మనం వాడుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నీట్గా దీనికి పులుముకోవాలన్నమాట. తోలుకేమీ అక్కర్లేదండి, పక్కన కండకొకటి అప్లై చేస్తే సరిపోతుంది. మనం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, ఫిష్ అనేది విరిగిపోకుండా స్మూత్గా ఉండాలి. ఇవి కూడా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మన స్పైసీ మసాలా కర్ణాటక స్టైల్ అనమాట. దీనికి కొంచెం పుదీనా కొంచెం ఎక్కువ తీసుకుని కొత్తిమీర తక్కువ తీసుకుంటున్నాను అండి. యాజ్ యూజువల్ ఇక్కడ బ్రౌన్ రైస్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. ఉప్పు, పసుపు, గరం మసాలా నేను ఇంట్లోనే కలుపుకున్నానండి. నేను ఈ పేస్ట్లో సాల్ట్ యాడ్ చేశానండి, మీకు కెమెరాలో చూపించకపోయినా నేను వాటిని పేస్ట్ చేసేటప్పుడే సాల్ట్ అనేది మిక్సీ గ్రైండ్లో వేసాను, మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసాను. మంచి కలర్ వస్తుందండి ఇది వేగిన తర్వాత, మీరు కూడా చూస్తారు కదా. చూడగానే తినేయాలి అనిపించేంత మంచి కలర్ ఉంటుందన్నమాట దీనికి. ఇంత స్పైసెస్ కాకపోయినా మీరు కొంచెం తక్కువ కూడా వాడుకోవచ్చు, బట్ నేను ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి మరి ప్లెయిన్గా ఉండకుండా ఫిష్ ఫ్రై నేను కొంచెం ఎక్కువే అప్లై చేస్తున్నానండి. ఆ మిగిలింది కూడా ఇంకొన్ని ఫిష్లకని మిగిలించాను నేను. ఈ తవ్వా ఫ్రై కూడా ఫిష్ అసలు స్మెల్ రాదండి, చాలా తక్కువ స్మెల్ ఉంటుంది రూప్చంద్. మేబీ మీరు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల సగం స్మెల్ కూడా రావచ్చేమో. అవి 1 అవర్ తర్వాత నేను ఇలాగా వేడి చేయడానికి ప్యాన్లో ఆయిల్ వేశాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది నీట్గా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. మీరు కూడా ఇలాంటిదే తీసుకుంటే బెటర్ ఫిష్కి, ఎందుకంటే ఫిష్ తవ్వా ఫ్రై చేసేటప్పుడు తవ్వ అనేది ఫ్లాట్గా ఉంటేనే మనకు బాగుంటుంది, ఆయిల్ అనేది పక్కకి వెళ్ళిపోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది నాన్ స్టిక్ కాదండి, మీరు నాన్ స్టిక్ కావాలంటే వాడుకోవచ్చు. దీంట్లో పెయింట్ అంతా పోయింది కాబట్టి ఎలాగైనా పాడైపోతుందేమో నాన్ స్టిక్ అన్న ఉద్దేశంతో నేను దీన్ని వాడుతున్నాను. ఫిష్కి ముళ్ళులు ఉంటాయి కదా, ఎక్కడైనా పొరపాటున గుచ్చుకుంటే నాన్ స్టిక్ అనేది పోతుంది, అందుకని నేను దీన్ని వాడుతున్నాను. మీరు దోశల పెనం మీద కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది ఫ్లాట్గా ఉంటే వేసుకోవచ్చు. కొంచెం ఎగుడు దిగుడు ఉంటే మీకు ఆయిల్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎక్కడైనా ఆయిల్ అంటకపోతే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఒక 20 మినిట్స్ పాటు వేయించుకోవాలన్నమాట. ఒక 3 నిమిషాలకు 5 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. తిప్పుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఫస్ట్ మనకు అంతగా ఫ్రై అయి ఉండదు కాబట్టి ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. ఫిష్ ఫ్రై కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఫిష్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇప్పుడు విరిగిపోయేంత మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. దాన్ని బట్టి ఫిష్ కరెక్ట్ కుక్ అయిందని మనకు తెలిసిపోతుంది అనమాట. తిప్పినప్పుడు ఎప్పుడైనా ఇలా ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ పైన ఆయిల్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొంచెం తక్కువగా డ్రాప్స్ వైజ్గా మీరు వేసుకోవచ్చు అనమాట. పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం విరిగిపోయింది చూసారా తిప్పగానే. ఇప్పుడు మనం సెకండ్ మిగిలిన ముక్కలు వేసుకుందాం. ఇంకా 3 ముక్కలు మిగిలాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 వేరేవండి. నేను ఇందాక పట్టుకున్నది మిరియాలతో చేసింది, అది మిర్చిది, ఇక్కడ ఉన్నది చిల్లీ పౌడర్తో చేసింది. సో ఈ 3 కూడా 20 మినిట్స్ పాటు మనం తిప్పుతూ వేయించుకోవాలన్నమాట. 5 మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలండి, మాడిపోకుండా. చూసారా ఇలా అయిపోయింది. నాకు ఏదో అర్థం కాలేదండి. ఈ పక్కనున్న 3 పీసులన్నీ మిర్చికి సంబంధించినవి, అటుపక్క ఉన్న 2 మిరియాలకు సంబంధించినవి. ఈ మధ్య చూసారు కదండి, మరి 3 ఫ్రైస్ ఎలా కుదిరాయో. నేను మా ఆయన అసలు కొట్టుకుని తిన్నది ఏంటంటే ఆ పెప్పర్ ఫ్రై, చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. అసలు ఇంతకుముందు కూడా నేను పెప్పర్ ఫ్రై ట్రై చేశాను, కానీ
ఈసారి ఏంటో మసాలాలన్నీ బాగా పట్టి బాగా మ్యాగ్నెట్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంది. మేము అసలు ఎలా కొట్టుకున్నామంటే దానికోసము చాలా ఫైటింగ్ చేయాల్సి వస్తుందన్నమాట ఒక పెప్పర్ ఫ్రై పీస్ కోసం. సో మీరు కూడా ఇవన్నీ ఇంట్లో ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్ కూడా బాగుంటుంది, ఇంకా కర్ణాటక స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఈ 3 రుచులు కూడా మీరు ఉన్న పీసెస్తోనే 3 రుచులు ట్రై చేయొచ్చు. సో సింపుల్ కదా, మ్యాగ్నేట్ చేసి వెంటనే తవ్వ ఫ్రై చేసుకోవడం. నేను ఇందాక వాయిస్ ఓవర్లో చెప్పేటప్పుడు మర్చిపోయాను అనమాట. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఏ ఫిష్ ఫ్రై అయినా తవ్వ ఫ్రై చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. అన్ని ఫిష్ పీసెస్కి 20 మినిట్స్ ఏం పట్టదు. సగం పీసెస్ ఉన్నాయి కదా, వాటికి 15 మినిట్స్ సరిపోతుంది. అవి ఓపెన్లో ఉంటాయి కాబట్టి 15 మినిట్స్ సరిపోతుంది. మీరందరూ కూడా ఈ ఫిష్ ఫ్రై అనేది రేపు సండే కదా, రేపు సండే తెచ్చుకుని తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ ఫిష్ని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకున్నాను. నాకు డెలివరీ ఫీజెస్తో కలిపి 243 అంటే 215కి వచ్చిందనమాట. డిస్కౌంట్ పోగా 215 రూపీస్కి వచ్చింది. సో మీరు కూడా ఆర్డర్ చేయండి. 1 కిలో అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి సరిపోతుంది మీ అందరికీ. ఇంకొకటి ఏంటంటే, నేను ఫ్యూచర్లో ఒక వీడియో పెట్టబోతున్నాను. అది ఓన్లీ ఫర్ ఫిష్ లవర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఫిష్ తినాలనే ఆశ తప్పితే ఫిష్ ఏది మంచిది, ఏది మన ఆరోగ్యానికి హానికరము, ఏది తింటే టేస్టీగా ఉంటుంది, ఏది మన బడ్జెట్లో వస్తుంది, ఇవన్నీ తెలియదు అనమాట. సో వాటి గురించి నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీలో ఎవరైనా ఒక 1 మంత్ తర్వాత చూస్తే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ నేను 1 మంత్ లోపల ఆ ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా రూప్చంద్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో తెలియకపోతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అది కూడా చూడండి. ఎందుకంటే దాంట్లో రూప్చంద్ ఫిష్ వల్ల మనకి ఎన్ని రకాల విటమిన్స్ వస్తాయి అనేది నేను చెప్పాను. ఫిష్లో మామూలుగా ఎవరైనా సరే చాలామంది ఫిష్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అవాయిడ్ చేస్తారంటే ఫిష్లో కామన్గా మెర్క్యూరీ అనేది ఉంటుందన్నమాట. ఆ మెర్క్యూరీ అనేది రూప్చంద్ ఫిష్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇంకా ప్లెంటీ ఆఫ్ యూజెస్, ఒమేగా 3 ఫ్యాసిడ్స్ అంటే హై లెవెల్లో ఉంటాయి, మంచి ఫైబర్ వస్తుంది మనకి. సో ఇప్పటికైతే నేను సెలవు తీసుకుంటున్నాను అనమాట. మీరందరూ రేపు వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తుంటారు కదా, రేపు ఆఫ్టర్నూన్ ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేయగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసి రేపు మీరు ఖచ్చితంగా ఈ ఫిష్ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.